श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। రాముడు మంచివాడు కాకపోతే భయపడాలి. రాముడు మంచివాడని తానే అనుకుంటున్నాడుగా. రాముడు మంచివాడని నేను అనుకుంటున్నా, ప్రజలు అనుకోవట్లేదు అనుకుంటే తను భయపడాలి. ప్రజలు అనుకుంటున్నారని తనకి తెలుసుగా. కాబట్టి ప్రజలు అతను రాజవడం కాదనరు, తనకి రాముడు రాజవడం ఏమీ వ్యతిరేకం కాదు. మరి తను కోరుకుని ప్రజలు కోరుకున్నా రాముడు రాజు అవడేమో అని ఎందుకు భయపడుతున్నాడు అంటే దశరథుడు భయపడవలసిన కారణం ఏదో ఉందన్నమాట ఎక్కడో కదా. ఇది ఊర్జిత కథోపేతంబు, ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. అంటే ఏదో దాచాడు దశరథ మహారాజు గారు, అది మనకి తెలియదు, తెలుస్తుంది. ఎక్కడో ఏదో దాచాడు, భయపడుతున్నాడు. ఇది దృష్టిలో పెట్టుకునే భరతుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళడాన్ని కూడా దూరదృష్టితో అంగీకరించాడు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి వేరొక వైపు నుంచి నరుక్కొచ్చి మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పగా తను మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు దశరథుడు. తను నిర్ణయానికి రావడానికి కారణం ఆ నిర్ణయం చెయ్యవలసిన పరిస్థితి కాదు, ఆ నిర్ణయం తను బతికుండగా చేసి అమలు చెయ్యగలనో చెయ్యలేను అన్న భయం చేత చేస్తున్నాడు. ఇది భయం అన్నది ఉంది అంటే దాని వెనక ఏదో చెయ్యకూడనిది ఒకటి చేసేసినటువంటి విషయం ఉంది. చెయ్యకూడనిది ఏదో ఒకటి ఇంతకుముందు చేసినది ఇప్పుడు చెయ్యవలసినటువంటి ధర్మానికి అడ్డుగా వస్తోంది. ఇప్పుడు ఈ అడ్డుగా వస్తున్నది 10 మందికి చెప్పలేనిది. 10 మందికి చెప్పలేని దాని నుంచి తప్పించుకుని చెయ్యవలసింది చేసేయాలనుకుంటున్నాడంటే తను భయపడుతున్నాడు. ఏమిటి ఆ విషయం? అది బయట తనెలా పడతాడు? పడడం. అందుని పడకుండా మాట్లాడాలి. ఇప్పుడు సభలో ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి. దివ్యాంతరిక్షే భూమౌచ ఘోరముత్పాజం భయం సంచచేచ మేధావి శరీరే చాత్మనోజరాం. ఈ మధ్యకాలంలో భూమి మీద అక్కడ నాకు ఉత్పాదములు కనపడుతున్నాయి. అందుకని నేను తొందరగా యవరాజ్య పట్టాభిషేకం చేసేద్దాము అని అనుకుంటున్నాను. నతు కేకయరాజానం జనకం వా నరాధిప తరయా చానయామాస పశ్చాత్తౌ శ్రోష్యథ ప్రియం. ఈ యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటున్న విషయాన్ని మీరు జనక మహారాజు గారికి కానీ కేకయరాజు గారికి కానీ తెలియనివ్వకండి. తెలియనివ్వకండి అనగానే అనుమానం వస్తుందా రాదండి? జనకుడికి ఎందుకు చెప్పకూడదు? వియ్యంకుడు. ఎట్లాంటి వియ్యంకుడు? హ్రస్వరోముడు తన తమ్ముడు, కుశధ్వజుడి తమ్ముడు. కుశధ్వజుడి తమ్ముడు, ఆ తమ్ముడి యొక్క 2 కూతుళ్ళు తనకి 2 కోడళ్ళు, జనకుడి యొక్క 2 కూతుళ్ళు తన 2 కోడళ్ళు. కాబట్టి ఇప్పుడు జనకుడి కూతుళ్ళ కిందే వస్తారా 4. కాబట్టి వియ్యంకుడు కదా, జనకుడిని పిలవాలి. పట్టాభిషేకం చేసేటప్పుడు పిలవద్దు అంటున్నాడు. అదేమిటండి వియ్యంకుడికి చెప్పొద్దంటాడేమిటి యవరాజ్య పట్టాభిషేకం చేస్తూ అని ఎవరైనా అనుకుంటారేమోనని అనుకోకుండా ఉండవలసిన రీతిలో మాట చెప్తున్నాడు. జనక మహారాజు గారికి చెప్పకండి, కేకయరాజు గారికి చెప్పకండి, వాళ్ళిద్దరికీ తెలియక్కర్లేదన్నాడు. అంటే ఈ ఇద్దరే వద్దనడానికి ఏదో కారణం ఉందన్నమాట. ఈ ఇద్దరిని ఎందుకు వద్దంటున్నాడు అన్నది తర్వాత తెలుస్తుంది మనకి. ఊర్జిత కథోపేతంబు కదండి, తెలిసినా నేను చెప్పేయకూడదు, అలా చెప్పకుండా ఉండాలి కాసేపు గుంభరంగా. కాబట్టి వీళ్ళిద్దరికీ తెలియనివ్వకండి. అంటే మిగిలిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏంటి, ఏమంటే వాళ్ళిద్దరికి ఎందుకండి చెప్పొద్దన్నాడు అంటారు. కార్యం తొందరగా పూర్తి చేయాలి. వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, వెళ్ళి చెప్పి తీసుకొచ్చేంత సమయం లేదు. అందుకని మీరేం చేస్తారంటే ఇప్పుడు వెళ్ళి చెప్పాలనుకోకండి, చేసేది మంచి పని కాబట్టి తెలుసుకుని వాళ్ళు సంతోషిస్తారని. ఇప్పుడు మీరు ఆలోచించే అవకాశం లేకుండా ఆపాడు. అంటే దశరథుడు అమాయకుడు ఏం కాడు, చాలా తెలివైనవాడు కదండి. చాలా ఆలోచించాడనమాట, ఎన్నో రాత్రులు ఆలోచించాడు. ఆలోచించి మిగిలిన వాళ్ళతో మాత్రం నేను ఈ విషయం మాట్లాడాలన్నాడు. అని
పౌరులని, జానపదులని, సామంతుల్ని అందరినీ కూర్చోపెట్టి అన్నాడు, ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతాహితం పాండురస్యాతపత్రస్య ఛాయాయాం జిరితం మయా. చాలా గొప్ప మాట అండి. నాకు రామాయణం అయోధ్యకాండలో చాలా ఇష్టమైన శ్లోకాల్లో ఇదొకటి. ఎంత అందంగా మాట్లాడాడంటే సభ యొక్క సానుభూతిని పొందే రీతిలో మాట్లాడాడు. ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని నేను చాలా కాలంగా పరిపాలన చేస్తున్నానన్నాడు. రాజు రంగుల గొడుగుల కింద కూర్చోకూడదు, తెల్ల గొడుగు కిందే కూర్చోవాలి. ఇప్పుడు రేపు పాదుకా పట్టాభిషేకం చేసామనుకోండి, రంగు గొడుగు పెట్టకూడదు, తెల్ల గొడుగే పెట్టాలి. తెల్ల గొడుగు లేదనుకోండి చేయించేయాలి ఈలోగా. కాబట్టి తెల్లటి గొడుగు కింద కూర్చున్నాను నేను. ఎన్నేళ్ళు? కొన్ని వేల ఏళ్ళు కూర్చున్నాను. కొన్ని వేల ఏళ్ళు కూర్చోవడంలో నాకు తెలియలేదు సుమా అన్నాడంటే, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనందంలో, ఈ భోగాల్లో ఈ శరీరం ముసలదైపోయింది అన్నాడు. తెల్లగొడుగు కింద ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది అంటే తెలియకుండా భోగాల్లోనే జర్జరీభూతం అయిపోయింది. ముసలితనానికి వెళ్ళిపోతే ప్రాప్య వర్ష సహస్రాణి బహన్యాయూంషి జీవిత జీర్ణాస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే. ఈ జీర్ణమైపోయిన శరీరం ఇంకా పరిపాలన చెయ్యమంటే చెయ్యలేకపోతోంది. అందుకని ఇది కొంత విశ్రాంతిని కోరుకుంటోంది. నేను నా పూర్వీకులు కూడా ధర్మాన్ని పట్టుకుని కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్ష్వాకు వంశం ఈ రాజ్యాన్ని, ప్రజలని కన్నబిడ్డలలా పరిపాలిస్తోంది. నా పూర్వీకులు ఏ ధర్మం పట్టుకున్నారో నేను కూడా అదే ధర్మాన్ని పట్టుకున్నాను. మిమ్మల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాను. నా ఓపిక ఉన్నన్నాళ్ళు పరిపాలించాను. ఇక నాకు పరిపాలించడానికి ఓపిక లేదు, విశ్రాంతిని పొందాలి. అనురూప సవైనాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి నాథేన ఏనస్యాన్ అధవత్తరం. 3 లోకములను పరిపాలించగలిగినటువంటి దక్షుడైనటువంటి రాముడు నా కుమారుడు. కాబట్టి ప్రజలకు హితకరమైనటువంటి రీతిలో పరిపాలన చెయ్యగలిగిన వాడు. కాబట్టి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను. ఎవరో ఒక్కడే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అంత గొప్పగా ఉండదు. తటస్థులై అంటే అటు ఇటు చెందని వారైనటువంటి వారు ఆలోచించి చెప్పినటువంటి నిర్ణయంలో పక్షపాతం ఉండదు. కాబట్టి మీరు బాగా ఆలోచించి చెప్పండి, మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. ఇవ్వనా రాముడికి రాజ్యాన్ని అన్నాడు. అంటే సభంతా ఒక్కసారంది, అనేక వర్ష సహస్రో వృద్ధస్త్వమసి పార్థివ సరామం యువరాజానం అభిషించస్వ పార్థివం ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతాననం. రాజా, నువ్వు కొన్ని వేల సంవత్సరములు పరిపాలించావు, బడలిపోయావు. మాకు కోరికగా ఉంది, ఎప్పుడెప్పుడు రాముడు రాజవుతాడా, ఎప్పుడెప్పుడు అంబారీ ఏనుగు మీద పెడతాడా, ఎప్పుడెప్పుడు తెల్లగొడుగు కింద కూర్చుని యువరాజుగా పెడతాడా, ఎప్పుడు చూస్తామా. వీళ్ళప్పుడే కళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయారు. మాకు అలా ఉందని చూడాలనుంది అన్నారు. దశరథుడి ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసా అండి? ఇప్పుడు సభ చేత ఆమోద ముద్ర వేయిస్తున్నాడు. ప్రజలందరూ కోరుకున్నారా రాముడు రాజు కావాలని అన్న విషయాన్ని తీసుకొస్తున్నాడు అనమాట ప్రస్తావనలోకి. నా నిర్ణయం కాదు, ప్రజలందరూ కోరుకున్నారంటున్నారంటే ఏదో భయం ఉంది. తనే నిర్ణయం చేశానని చెప్పడానికి భయపడుతున్నాడు. అధికారం తనకున్న, రాముడిని రాజు చేయడానికి తనకు అధికారం ఉంది, పెద్ద కొడుకుని చేసి ఇచ్చు. కానీ నేనే చేశానండి పెద్ద కొడుకుని రాజుని అంటే ఎలా చేస్తావయ్యా అనేవాడు ఎవడో ఉన్నాడనమాట. ఎలా చేస్తావయ్యా అనేవాడు ఉన్నాడంటే అలా అనడానికి అవకాశం తను ఇచ్చాడనమాట ఎవరికో. అలా అనేవాడు ఎవడైనా ఉన్నవాడు వచ్చి అలా అంటాడేమోనన్న భయంతో రాజన్నవాడు ప్రజలు మెచ్చుకున్నవాడై ఉండాలి. ప్రజలందరూ కోరుకున్నారు రాముడికి రాజ్యం ఇచ్చాను అనిపించడానికి సభ చేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఎంత తెలివిగా వేయించాడో తెలుసా అండి? శృత్యైవ వచనం యన్మే రాఘవం పతిమిచ్చద రాజాన సంశయోయం వే కిమిదం మృతతత్వతః కథం ను మయి ధర్మేణ పృథివీం అనుశాసతి భవంతో ద్రష్టుమిచ్చంతి యువరాజం మమాత్మజం. మీరు నిజంగా చెప్పండి, నేను ఇన్ని వేల సంవత్సరములు ధర్మంగా పరిపాలించాను కదా రాజా, ఇప్పుడు మీరేమి ముసిరివారైపోవడం, చక్కగా ఓపికగా ఉన్నారు కదా, పరిపాలిస్తున్నారు కదా, మీరే ఉండండి. ఇప్పుడు ఎందుకు అమంగళకరంగా ఏదో కొత్తగా యవరాజ్య పట్టాభిషేకం ఏంటి? అలా ఉండండి, హాయిగా మీరే చేయండి అన్నం మానేసి రాముణ్ణే తీసుకొచ్చేయండి పెట్టేయండి అంటున్నారు కదా. రే, మీకు నా పాలనలో లోపం కనపడిందా? రాముడిలో నాకన్నా గుణాలు కనపడ్డాయా? ఏవి చెప్పండి అన్నాడు. అంటే ప్రజలు ఎంతగా కోరుకున్నారో చెప్పించాలనుకున్నాడు.
వాళ్ళన్నారు, బహవో నృప కళ్యాణ గుణాహ పుత్రస్య సంతితే. నాయన మహానుభావ, ఏం చెప్పమంటావు? నీ కొడుకుకి ఎన్ని కళ్యాణ గుణాలున్నాయో! ధర్మజ్ఞ, సత్యసంధశ్చ, శీలవాననసూయక, క్షాంత, శాంతయిత, శ్లేక్షణ, కృతజ్ఞో, విజితేంద్రియ. రాజు అయినటువంటి వాడు మృదు స్వభావి అయి ఉండాలి. తీవ్రమైన శిక్షలు, వ్యగ్రతతో కూడిన బుద్ధి ఉన్నవాడు కాకూడదు. ప్రజలు ఎలా కోరుకుంటారో ఆ మాటలు ప్రజలు అన్నారంటే రాముడు అటువంటి వాడు కాబట్టి అంటారు. ఎందుకు? ధర్మజ్ఞ, ఆయనకి ధర్మం తెలుసు. సత్యసంధశ్చ, మాట తప్పడు, అబద్ధం ఆడడం. శీలవాన్ అనసూయక, మంచి స్వభావం ఉన్నవాడు, ఎవ్వరి యందు అసూయ లేనివాడు. క్షాంత, ఓర్పున్నవాడు. శాంతయిత, ఆయన మాట్లాడేటప్పుడు కుపితులను, చాలా బాధతో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఓదార్పుగా మాట్లాడతాడు తప్ప అవతలవాడు కష్టంలో ఉన్నాడు కదా అని మరింత ఏడిచేలా మాట్లాడడం ఆయనకి రాదు. కాబట్టి సాంత్వయిత, శ్లేక్షణ, అత్యంత మృదువైనటువంటి స్వభావం ఉన్నవాడు. కృతజ్ఞో, చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడు. విజితేంద్రియ, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు. ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవ, బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. బాగా చదువుకున్నటువంటి వృద్ధుల్ని, బ్రాహ్మణుల్ని ఉపాసించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. ప్రియవాది, చాలా ప్రియముగా మాట్లాడేవాడు. అన్ని భూతముల పట్ల గౌరవం కలిగినటువంటి వాడు. సత్యవాది అయిన వాడు. అటువంటి వాడు రాజు కావాలని మేము కోరుకోమా? వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత, ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. చాలా చమత్కారమైనటువంటి మాట అన్నారు వాళ్ళు. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు తెలుసుకుని వాళ్ళు కష్టపడ్డారని బాధపడుతూనే ఉంటాడు రాముడు. ప్రజల్ని సుఖపెట్టడంలో తండ్రిలా సుఖపెడతాడు. ఏమిటి మాట అంటే, రాముడు పరిపాలన చెయ్యడం అంటే ఎలా ఉంటుందంటేట, ప్రజలకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం తీరిపోయిన తర్వాత రాముడు మాత్రం, ప్రజలు ఆ కష్టం మర్చిపోయారు, రాముడు మర్చిపోతాడు. నేను రాజునై ఉండగా ఒకానొకప్పుడు ప్రజలంతా కష్టపడ్డారు, నేను వాళ్ళని అప్పుడు సుఖపెట్టలేకపోయానని ఇప్పటికీ తలుచుకు ఏడుస్తాట. ఇది అమ్మ లక్షణం అన్నాడు. దానికి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ఇచ్చారు ఒక పెద్దలు అయిన వారు. ఒక వ్యాఖ్యానంలో ఒక తల్లి ఓ పసిపిల్లవాడిని తీసుకుని అక్కడ కూర్చోపెట్టుకుంది, బియ్యం ఏరుకుంటోంది. తలో ఎవరో ఇంకో అమ్మలక్క వచ్చింది, ఈవిడ మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్లవాడు తెలిసి తెలియనివాడు పాకుతూ వెళ్ళి పక్కనున్న పాడుపడ్డ బావిలో పడిపోయాడు. అమ్మా అని ఏడిచాడు. బాగా చీకటిగా ఉంది, నుయ్యి అందులో పడిపోయాడు. అయ్యో పిల్లాడు పడిపోయాడు అని గుండెలు బాదుకుంది ఆవిడ. బాదుకుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, నిచ్చెన వేసుకున్నారు, లోపలికి దిగారు. అదృష్టవశాత్తు ఇసుక కయ్య ఉంది అక్కడ. పిల్లవాడికి ఏం అవ్వలేదు. వాడు చిరునవ్వు నవ్వుతున్నాడు. వాడిని పైకి తీసుకొచ్చారు. ఒళ్ళేం దెబ్బలు తగలలేదు, రక్ష పెట్టారు. వాడు పెరిగాడు, పెద్దవాడు అయిపోయాడు. ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత గుంటూరులో రామాయణం జరుగుతోంది. ఈవిడ అక్కడికి వచ్చి ఈవిడ రామాయణానికి వచ్చింది. అప్పుడు బియ్యం ఏరుకుంటుంటే వచ్చిన ఆవిడ రామాయణానికి వచ్చింది. అయిపోయి ప్రసాదం దగ్గర ఇద్దరు కలుసుకున్నాడు. ఈవిడ్ని తీసుకెళ్ళడానికి ఈవిడ కొడుకు కారేసుకొచ్చాడు. అమ్మ వచ్చేస్తావా, తీసుకెళ్ళిపోతానన్నాడు. ఈ రెండో ఈవిడ మీరు ఇంతకుముందు ఒంగోలులో కదా ఉండేవారన్నారు. అవును, మీరెవరంటే నేను ఏదో సత్యవతిని, మీరు రుక్మిణి కదా అనుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఈ పిల్లాడు అమ్మ వచ్చేస్తావా అన్నాడు. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నూతిలో పడిపోయిన వాడేనా వీడు అందావిడ. అంటే అవునమ్మా, అప్పుడు మా పిల్లాడు నా అదృష్టం కొద్దీ బతికాడు, కానీ బియ్యం ఏరుకుంటూ మీతో మాట్లాడుతూ ఉండిపోయాను. పిల్లాడు నా అదృష్టం కొద్దీ దక్కాడు, నిజంగా ఏమైపోనో పిల్లాడని ఆవిడ ఇప్పుడు కళ్ళు ఒత్తుకుంది. అప్పుడు పడిపోతే ఇప్పుడు కళ్ళు ఒత్తుకోవడం ఎందుకు అంటే, పిల్లాడి కష్టం తీరిపోయినా తల్లి మర్చిపోదు. తల్లి గుర్తు తెచ్చుకు బాధపడుతుంది. అది తల్లి మనసు. భృశం భవతి దుఃఖిత. రాముడు ఎప్పుడో ప్రజలకి కష్టం వచ్చినా తలుచుకు బాధపడతాడు. ఆ కష్టం పోయినా సరే, తనకి లేకపోయినా తన ప్రజలు సంతోషంగా ఉంటే తన సంతోషంగా ఉంటాడు రాముడు. మాకు కష్టం వస్తే కష్టం తీరిపోయి మేము సంతోషంలో ఉన్నా మాకెప్పుడో కష్టం వచ్చిందని ఎప్పుడూ బాధపడతాడు రాముడు. ఇంకింతకన్నా రాజు కావడానికి అర్హత ఏంటయ్యా, అందులో ఇచ్చేసేయి, అవరాజ్య పట్టాభిషేకం చేసేయి రాముడికి, మేము సంతోషిస్తామన్నారు ప్రజలు. చాలా బాగుందన్నాడు, పొంగిపోయాడు. ఇటువంటి రాముడికి ఎందుకు పట్టాభిషేకం చేయాలని మేము అంటున్నామో తెలుసా? వాళ్ళు ఇంకొక బలమైన కారణం చూపించారు. స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః. ఏమీ తెలియనటువంటి వాళ్ళు
వృద్ధులైపోయిన స్త్రీలు, యవ్వనంలో ఉన్న స్త్రీలు ఉదయము సాయంకాలము కూడా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు పెళ్లి కాని పిల్ల ప్రార్థన చేస్తే మంచి భర్త కోసం చేయాలి, వృద్ధులైన వాళ్ళు ప్రార్థన చేస్తే తన కుటుంబం కోసం చేస్తారు. వాళ్ళుట పొద్దున్న సాయంకాలం కూడా పూజ చేసేటప్పుడు మా రాముడు బాగుండాలని పూజ చేస్తున్నారు. అంటే మా రాముడు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటే మేము అందరం బాగుంటాం, ఇంకా వేరే అక్కర్లేదు, మా రాముడు బాగుండాలి స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. ఇంకింతకన్నా ఏం చెప్పమయ్యా? రాజు అవ్వకుండా అని అడిగారు, రాజు అయితే ఎంత ప్రార్థన చేస్తారో అంత ప్రజాహృదయములు చూరగొన్నవాడు రాముడు. కాబట్టి ఇచ్చేసేయి, యవరాజ్య పట్టాభిషేకం చేసేసేయి. రామమిందీవరశ్యామం సర్వశత్రు నిబర్హణం పశ్యయో యవరాజ్యస్థం తవ రాజోత్తమాత్మజం. నీ కొడుకుకి నువ్వు రాజ్యం ఇచ్చి ఇందీవరశ్యాముడైనటువంటి రాముడు యువరాజు అయి తిరుగుతుంటే చూడాలనుందయ్యా, తొందరగా పట్టాభిషేకం చేయమన్నారు. వెంటనే దశరథుడు, బాగా గుర్తుపెట్టుకోండి, వశిష్ఠుణ్ణి అడగలేదు, జాబాలిని అడగలేదు, కాత్యాయనుణ్ణి అడగలేదు, ఏ పురోహితుణ్ణి అడగలేదు. ఒకవేళ అడిగితే ఇప్పుడు కన్నా బలమైన ముహూర్తం తర్వాత ఉందండి అన్నారనుకోండి, వశిష్ఠుడి మాట కాదనడం అంత తేలిక కాదు. అలా కాదులేని గురుగారు ఈ ముహూర్తానికి చేసేద్దాం అన్నారు అనుకోండి, వశిష్ఠుడన్న ముహూర్తం కాదని తను పెట్టుకున్న ముహూర్తాన్ని నిర్ణయం చేయగలడా కులగురువుని కాదని? అడగకుండా ఉంటే గొడవ వదిలిపోతుంది. అడగకుండా ఉంటే గొడవ వదిలిపోతుందంటే ఎప్పుడు పెట్టాలి ముహూర్తం? ఓ 6 నెలలు పోయాక చేద్దాం అనుకుంటున్నానండి అన్నాను అనుకోండి, తొందర ఏం లేదనమాట దశరథుడికి. చాలా తొందరగా చేసేద్దాం అనుకుంటున్నాను, ఇదే ముహూర్తం అండి అన్నారు అనుకోండి, పక్కన వశిష్ఠుణ్ణి పిలిచి, అదేమిటి అంటే తొందరగా పట్టాభిషేకం అయిపోవాలని ఎందుకో తొందరపడుతున్నాడు. ఎందుకు తొందరపడుతున్నాడు? అది ఇంకొకటి చెప్తాడు తప్ప అసలు కారణం చెప్పడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, మీరు తొందరగా వెళ్ళి వశిష్ఠాది మహర్షుల్ని తీసుకురండి అన్నాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. చైత్రమాసానికి మధుమాసం అని పేరు, వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. ఈ 2 మాసములు నరుడు ఎలా బతకాలో నేర్పినటువంటి మహాపురుషులు 2 పుట్టారు. చైత్రమాసంలో మల్లెపువ్వు, వైశాఖ మాసంలో మామిడి పండు. చైత్రమాసంలో వచ్చేటటువంటి మల్లెపువ్వు యొక్క సౌరభం ఎటువంటిదో తన జీవితం అటువంటి సౌరభము కలిగి అటువంటి ధర్మాత్ముడైన రాముడు పుట్టాడు. వైశాఖ మాసంలో మామిడి పండు, మామిడి చెట్టు కదండి కాస్తుంది. మిగిలినటువంటి చెట్లకి సంస్కృతంలో రకరకాల పేర్లున్నాయి. ఒక్క మామిడి చెట్టుకు మాత్రం రసాలమని పేరు. రసోవై సహా అని ఈశ్వరుడికి పేరు. అసలు ఆ మామిడి చెట్టు పేరే ఈశ్వరుడి పేరు. ఈశ్వరుడి అన్న పేరున్న చెట్టు కాసిన కాయ. కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి. మనం మనుషులుగా ఎలా బతకాలో, వేదాన్ని ఎలా నేర్చుకోవాలో, ఎలా అనుష్ఠించాలో శంకర భగవత్పాదులు చెప్పారు. మామిడి పండు వచ్చిన మాధవ మాసంలో పండు లాంటి శంకరాచార్యుల వారు, మల్లెపువ్వు విరివిగా దొరికేటటువంటి మధుమాసంలో, చైత్రమాసంలో రామచంద్రమూర్తి ఇద్దరు ఉద్భవించి ఇది తన సువాసన చేత, అది తన తీపి చేత తాపాన్ని తీర్చినట్టు సంసార భ్రమణ పారితాపోప శమనాన్ని కల్పించారు ఇద్దరు. ఒకరు ధర్మాన్ని అనుష్ఠించి చూపించారు, ఒకరు ధర్మాన్ని బోధ చేసి చూపించారు. కాబట్టి చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఈ చైత్రమాసం చాలా గొప్పదయా. అడవిలో పువ్వులన్నీ పూస్తాయి, పుష్పితకానన చెట్లన్నీ విరబూసి ఉంటాయి. కాబట్టి ఇది చాలా గొప్ప నెల. కాబట్టి ఇప్పుడు నేను పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి వెంటనే వశిష్ఠుణ్ణి పిలిపించాడు, జాబాలిని పిలిచాడు, కాత్యాయనుణ్ణి పిలిచాడు. వశిష్ఠ, మీరు వెంటనే ఏర్పాట్లు చేసేయండి. ఎప్పుడో తెలుసా? ముహూర్తం రేపే. పుష్యమీ నక్షత్రం ఉండగా రేపు పట్టాభిషేకం చేసేస్తున్నాను రాముడికి. యవరాజ్య పట్టాభిషేకం అయిపోవాలి, మీరు ఏర్పాట్లు చేసేయండి అన్నాడు. ఏమిటంత హడావిడి? అంత అకస్మాత్తుగా రేపే పట్టాభిషేకం పెట్టేయడం ఎందుకు అంటే, వశిష్ఠుడు అడగడు. ఎందుకు అడగడో తెలుసా? అడిగితే చెప్తాడు, తన గౌరవం పోగొట్టుకోడు. తనను అడగలేదంటే జరుగుతుందో జరగదో వశిష్ఠుడికి తెలుసు. ఇంత తొందరపడి ఏదో కప్పడానికి పెట్టిన ముహూర్తం నిలబడుతుందా? ఇది నిలబడదని వశిష్ఠుడికి తెలుసు. నిలబడదని తానని గౌరవం పోగొట్టుకోవడం ఎందుకు? ఊరుకున్నాడు. పెద్దలే తమను అడిగితే చెప్తారు, అడగకపోతే ఎందుకు? ఊరుకుంటారు. కాబట్టి ఊరుకున్నాడు. ఏర్పాట్లు చేయమన్నాడు కదా. కాబట్టి ఆయన పిలిచి అన్నాడు, సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వౌషధీరపి శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ
పృథక్చ మధుసర్పిషి ఆహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి చతురంగ బలం చైవ గజం చ శుభలక్షణం చామర వ్యజనే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురం శతం చ శాతకుంభానాం కుంభానామగ్నివర్చసాం హిరణ్య శృంగం వృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ఉపస్థాపయత ప్రాతః అగ్నిగారం మహీపతే. ఆ సేవకులందరినీ పిలిచి మంత్రుల్ని అన్నాడు, మీరు బంగారాన్ని, రత్నాల్ని, ఓషధుల్ని, పేలాల్ని, బంగారు పాత్రల్ని, చతురంగ బలాల్ని, శుభలక్షణములు కలిగినటువంటి భద్రగజాన్ని, తెల్లటి గొడుగుని, 100 పాత్రల్ని, బంగారు తొడుగులు ఉన్నటువంటి ఒక ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి ఒక పులి చర్మాన్ని, వీటన్నింటినీ కూడా రాజుగారి యొక్క అగ్నికార్యం చేసుకునేటటువంటి గదిలో పెట్టండి అన్నాడు. నిత్యాగ్నిహోత్రీకుడైన దశరథ మహారాజు గారు కాబట్టి ఆయన గదిలో పెట్టండి అన్నాడు. తెల్లవారేటప్పటికి రేపు సూర్యోదయం అయ్యేటప్పటికీ స్వస్తివాచకం చెయ్యాలి మనం అందరం కూడా. కాబట్టి ఈ స్వస్తివాచానికి అందరూ సిద్ధం కంటని ఋషుల్ని పురోహితుల్ని పురమాయించాడు. అందరూ చాలా సంతోషపడిపోయారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పనుల మీద బయలుదేరారు. సుమంత్రుణ్ణి పిలిచాడు, తొందరగా వెళ్ళి రాముణ్ణి తీసుకురా అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.